ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు మెజారిటీ ఓట్లు రావడంతో లైన్ క్లియర్ అయింది. బిల్లుపై పార్టీల అభిప్రాయాలను స్పీకర్ ఓం బిర్లా తెలుసుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ తో పాటు ఎస్పీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, డీఎంకే, ఎంఐఎం, సిపిఐ పార్టీలు వ్యతిరేకించాయి. అదేవిధంగా సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై విపక్షాలు ఓటింగ్ కోరగా స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. బిల్లు ప్రవేశంపై నిర్వహించిన ఓటింగ్లో అనుకూలంగా 207 మంది, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. దీంతో వచ్చిన మెజార్టీతో లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. పార్లమెంట్ చరిత్రలో లిఖించదగిన రోజు ఇది అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఈ బిల్లులతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెప్పారు. 815 లోక్సభ సీట్లు పెరగబోతున్నాయని తెలిపారు. లోక్సభలో మహిళలకు 272 సీట్లు కేటాయిస్తారని చెప్పారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు రాబోతున్నాయన్నారు. उनका मूल उद्देश्य लोकसभा राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% सीटें जो आरक्षित करने संबंधी प्रावधानों को लागू करने के उद्देश्य से हैं। इसके लिए संविधान के आर्टिकल 55, आर्टिकल 81, 82, 172, 330, 332 और 333A में संशोधन का प्रस्ताव जो बिल में साफ साफ उल्लेखित है। द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट 2023 लोकसभा तथा विधानसभा महिलाओं के लिए लगभग 1 सीटों का रिजर्वेशन जिसमें SC/ST भी शामिल प्रदान किया गया है। ये उल्लेखनीय है कि सरकार का उद्देश्य महिलाओं के लिए आरक्षित सीटों का वर्तमान में उपलब्ध सीटों के अतिरिक्त इन एडिशन टू और ओवर एंड अबव रखना है, न कि वर्तमान अलोकेशन ऑफ सीट को प्रभावित करना। यहाँ ये भी उल्लेखनीय है कि महिला सीटों हेतु किया जा रहा आरक्षण हॉरिजेंटल यानी कुल सीटों में से 33% होने के साथ साथ वर्टिकल भी है, अर्थात SC और ST के लिए रिजर्व सीटों में भी 33% सीटें महिलाओं की भागीदारी सुनिश्चित करेगा। पूरे देश में एक समान और न्याय संगत तरीके से महिलाओं के लिए 1/3 सीटों के रिजर्वेशन को प्रभावी बनाने के लिए ये आवश्यक होगा कि लोकसभा में वर्तमान सीटों के अतिरिक्त कुल सीटों की संख्या में समान रूप से 50% की वृद्धि की जाए। लोकसभा की वर्तमान सीटों में 50% की वृद्धि की जाती है तो सदन की नई स्ट्रेंथ 815 सदस्यों की होगी। इसमें से 272 सीटें महिलाओं के लिए आरक्षित होगी जो कुल 815 सीटों का 1/3 है। तो ये सिंपल सा एक फॉर्मूला है। మహిళా రిజర్వేషన్లు తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం తమకు లేదని తెలిపారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదన్నారు. 2024 ఎన్నికల్లో వీటిని అమలు చేస్తామని ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. 2029 ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరన్నారు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ బిల్లుతో దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. బిల్లుపై తనకు క్రెడిట్ అవసరం లేదని విపక్షాలే తీసుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దామని మోదీ పిలుపునిచ్చారు. सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है उस డీలిమిటేషన్ పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయన్నారు. ఏపీలోని 25 సీట్ల నుంచి 38 సీట్ల వరకు, తెలంగాణలో లోక్సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారు. राज्य है आंध्र प्रदेश, इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है।
4.60। अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38 और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी। तेलंगाना में 17 सीटें हैं अभी और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है। अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26 और 3.13। మహిళా రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం 30 ఏళ్లుగా ఆలస్యమవుతోందని తెలిపారు. 1996లో మొదలైన ఈ బిల్లు అంశం ఇప్పుడు కొలిక్కి వచ్చిందన్నారు. 3 బిల్లులను తెస్తున్న కేంద్రానికి అభినందనలు తెలిపారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర మరింత కీలకం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు మరింత శక్తి లభించబోతోందని భరోసా ఇచ్చారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలుతో దేశ అభివృద్ధిలో కొత్త చరిత్ర లిఖించబోతుందన్నారు. The journey of the Women Representation Bill, the Women Reservation Bill that started in 1996 and is finally now seen crucial in 2026. This 30-year journey has seen a checkered history. At least a half a dozen times the bill was introduced, and on one pretext or the other, especially parties who are now in the opposition, delayed, disrupted and ensured that the bill does not see the light of day. We still remember when earlier the bill was introduced in the earlier government's tenure, leaders from Samajwadi Party and the RJD tore up the bill. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. 2023లో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అమలులో జాప్యానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. మహిళా బిల్లును రాజకీయ సాధన కోసం వాడుకుంటుందని తెలిపారు. కోటాను తక్షణమే అమలు చేసి దాని ఘనతను దక్కించుకోవడానికి ప్రతిపక్షం ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ ఇస్తోందని చెప్పారు. You are very much keen about implementation of the Women Reservation Bill. I already told Parliament already passed the Women Reservation Bill 3 years before. You only make the provision that there shall be a census followed by a delimitation, then only Women Reservation will happen. We never told, we that point of time itself. Now 2024 election itself, we need to have a Women Reservation. Honorable Prime Minister, if you have any sincerity of the Women Reservation Bill, you could have done Women Reservation in 2024 itself. Now also. మహిళా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అఖిలేష్ యాదవ్ సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. జనాభా లెక్కలను కావాలని బీజేపీ అడ్డుకుంటుందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్ఆర్సీ అమలు చేస్తున్నారని తెలిపారు. బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని సూచించారు. తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలన్నారు. డీలిమిటేషన్ పేరుతో పెద్ద కుట్ర చేశారని ఆరోపించారు. తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందన్నారు అఖిలేష్ యాదవ్. हम महिला आरक्षण के साथ हैं, पर उस भाजपाई चालबाजी के खिलाफ हैं, जो एक साजिश के तहत की जा रही है। भाजपाई और उनके संगी साथी देश की सबसे बड़ी आबादी के वर्ग मतलब पिछड़े वर्ग की महिलाओं के बारे में चुप्पी साधे बैठे हैं। ये बात अध्यक्ष जी समझ में नहीं आ रहा है, क्योंकि जब हम लोग प्रधानमंत्री जी को सुनते थे तो वो ये कहते थे कि हम पिछड़े वर्ग से आते हैं, हम आप जैसे ही हैं, पिछड़े हैं। लेकिन जब आरक्षण की बात हो रही है तो पिछड़ों की संख्या इसमें कितनी है, हमें उम्मीद है कि सरकार इस पर जरूर बात अपनी रखेगी। ये संशोधन के नाम पर जो जल्दीबाजी दिखा रहे हैं, दरअसल उसके पीछे भाजपाइयों की मंशा है कि जनगणना न करनी पड़े, क्योंकि अगर जनगणना करनी पड़ेगी तो जातिवार आंकड़े भी देने पड़ेंगे और जातिवार आरक्षण भी। ये भाजपा का एक बहुत बड़ा षड्यंत्र है जिसमें మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో దేశ మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. మహిళల హక్కుల విషయంలో తామే ఛాంపియన్స్ లాగా బీజేపీ నటిస్తోందని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లును ముందుగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని ఆమె గుర్తు చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి మహిళా రిజర్వేషన్లపై మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ కు మోదీ క్రెడిట్ ఇవ్వలేదన్నారు. డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు ప్రియాంక గాంధీ. आज प्रधानमंत्री जी की बातों से ये लगा कि भाजपा ही महिला आरक्षण के चैंपियन, प्रस्तावक और सबसे बड़े समर्थक रहे हैं। इनके पूरे भाषण में यही बात थी, जबकि ये कह रहे थे कि इन्हें इसका श्रेय नहीं चाहिए। कोई भी महिला आपको बता देगी कि बार बार बहकाने वाले पुरुषों को
महिलाएं झट से पहचान लेती हैं। थोड़ी सावधानी बरत कीजिए, पकड़े जाएंगे। आखिर जब 2023 में राहुल जी के पत्र को पढ़ने के कुछ सालों बाद आखिर जब 2023 में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार ने यह अधिनियम మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులపై కొత్తగా చెప్పేదేమీ లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. తమ పార్టీ వైఖరిని ముందే తెలియజేశామని, ఈ విషయంలో అదనంగా తాను చెప్పాల్సింది ఏమీ లేదని చెప్పారు. Ma'am, Prime Minister is saying that it's a historic bill and every party should support it. Just one comment, please. My party has made its position clear. I have nothing to add. But ma'am, are you going to support the bill or not, ma'am? Just one. I have nothing to add. 2024 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశామన్నారు కేసీ వేణుగోపాల్. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినా 2024 నుంచే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం పూర్తిగా హైజాక్ చేస్తోందని ఆరోపించారు. Leader of opposition of other house, Mr. Mallikarjuna Kharge ji, and former CPP chairperson Sonia Gandhi ji, and all other opposition leaders completely asked the government, yes, this women reservation has to be enforced in 2024. Venugopal ji, Venugopal ji, we just एक मिनट सुनिए. 1 minute sir, 1 minute sir, 1 minute sir, 1 minute sir, let him finish sir. एक मिनट वेणुगोपाल जी, मैं प्लीज आपको पूरा एक मिनट मैं दे रहा हूँ. पूरे विषय पर मैं बोलने दूंगा, पर्याप्त समय दूंगा, लेकिन ये विषय अभी बिल इंट्रोड्यूस का है, उस पर बोलने